హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అసలు గోల్డ్ గురించి ఎలాంటి ఐడియా లేని నేను గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాను. జనరల్గా అంటూ ఉంటారు కదా, బంగారం ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారా అనేసి. నేనున్నాను. నాకు గోల్డ్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఇంకా వాటి వెయిట్, మజూరీలు అవి ఇవి అంటారు కదా, వాటి ప్రైజెస్ నాకు అస్సలు తెలీదు. వాటి గురించి ఇంకా వాటి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అసలే ఉండదు. నా పనల్లా మా వారితో వెళ్ళినప్పుడు నాకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోవడము, అంతవరకే నా పని. అయితే ఈరోజు వచ్చింది గోల్డ్ కొనడానికి కాదు, సిల్వర్ ఐటమ్ ఒకటి తీసుకుందాం అనేసి వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫంక్షన్ ఒకటి ఉంది. సో తనకి గిఫ్ట్గా ఏమన్నా తీసుకుందాము సిల్వర్లో అనేసి లలితకి అయితే వచ్చాము. మేము తీసుకున్న రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అన్నది లాస్ట్లో చూపిస్తాను. మేము రీసెంట్ డేస్లో మా గోల్డ్ అంతా లలితలోనే తీసుకుంటున్నాము. సో అందుకని ఇక్కడికే వచ్చాము. ఫస్ట్ అయితే కుంకుమ భరణలు అవి చూసాము. ఆ కుంకుమ భరణలు అంతగా నచ్చలేదు, ఎక్కువ మోడల్స్ కూడా ఏమీ లేవు. తర్వాత గంధం గిన్నెలు ఉంటాయి కదా, అవి తీసుకుందామనేసి గంధం గిన్నెల వైపు అయితే వచ్చాము. చెప్పాను కదా, కుంకుమ భరణలో ఎక్కువ మోడల్స్ లేవు అనేసి. ఇవే అనమాట ఉన్న వాటిల్లో కొద్దిగా నచ్చినవి ఇవే. కుంకుమ భరణలు ఇంకా గంధం గిన్నెలు అయితే ఆ రెండిట్లో చూసాము, ఏదో ఒకటి తీసుకుందామా అనేసి. ఈ కుంకుమ భరణలు అంతగా నచ్చలేదని చెప్పాను కదా, సో ఇంకా ఇవి పక్కన పెట్టేసి ఇంకా ఫైనల్గా గంధం గిన్నె అయితే తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా ఈ గంధం గిన్నెను అయితే సెలెక్ట్ చేసాము. ఇది కొంచెం బాగా అనిపించింది. సో ఇంక ఇదైతే సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్కి అయితే ఇచ్చేసాము. ఇంకా బిల్లింగ్కి ఇచ్చిన తర్వాత అతనైతే వెయిట్ అవన్నీ చెక్ చేసి మాకు కూడా చూపించాడు వెయిట్ ఎంత ఉంది అనేసి. ఇంకా తీసుకొని పేమెంట్ చేయడానికి కిందకైతే వచ్చేసి ఇక్కడ పేమెంట్ అయితే చేసేసాము. ఇంకా మేము తీసుకుంది అయితే 9వ తారీఖు అనమాట. ఆ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఇంత అయితే ఉన్నాయి.